ఆంధ్ర ఊటీ అరకు ప్రాంతంలో ఎంత ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉంటాయంటే వాటిని వర్ణించడానికి పదాలు చాలవు. అదేవిధంగా ప్రకృతి రమణీయ దృశ్యాలతో పాటు అడ్వెంచర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఇటు వస్తున్నటువంటి పర్యాటకులకైతే కనుక చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తున్నటువంటి ఒక పార్క్ దగ్గర మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఆ పార్క్లో ఉన్నటువంటి అడ్వెంచర్స్ ఏంటి, చాలా వరకు కూడా దేశ విదేశాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పర్యాటకులు చాలా వరకు కూడా ఈ అడ్వెంచర్స్ని చాలా వరకు ఆనందిస్తున్నారు. ఆ అడ్వెంచర్స్ గురించి ఒకసారి తెలుసుకుని వచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే వచ్చినటువంటి ఈ అడ్వెంచర్స్ని చూసి ఆనందించినటువంటి పర్యాటకులు మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుని సరే ఎలా అనిపించింది సార్ ఈరోజు అడ్వెంచర్? అంటే అరకు అంటేనే ఆంధ్ర ఊటీగా పేరుగాంచినటువంటిది, మంచి క్లైమేట్లో మీరు వచ్చారు. ఏ విధంగా అనిపించింది సార్ ఈ అడ్వెంచర్? చాలా అడ్వైజర్గా మేము ఫీల్ అవుతున్నాం సార్. మేమైతే తిరుపతి నుంచి వస్తున్నాము. చిత్తూరు తిరుపతి వెంకటి. చాలా బాగుంది సార్. మార్నింగ్ వచ్చామన్నమాట. క్లైమేట్ కానీ మేము ఎంజాయ్మెంట్ కానీ ఫస్ట్ అక్కడికి వెళ్ళాం, బొర్రా కేవ్స్కి. అక్కడ కానీ ఇక్కడ కానీ అన్నీ చాలా బాగుంది. మీకు ఎలాగ అనిపించింది సార్? అంటే కొండల మధ్యలో నుంచి ఒక రోప్ ద్వారా గాలిలో తేలాడుతూ వస్తున్నటువంటి సందర్భం ఏ విధంగా? నేను ఫస్ట్ టైం ఎక్కాను. నాకు చాలా థ్రిల్గా అనిపించింది. ఇంకా చాలా లొకేషన్ కూడా నాకు బాగా నచ్చాయి. నేను కూడా తిరుపతి నుంచే వచ్చాను. ఈ పార్క్ కూడా చాలా బాగుంది. చాలా రకాలుగా డిజైన్ చేశారు, బాగా నచ్చింది. చాలా రకాలుగా ఎవరైనా కానీ వచ్చి దీన్ని దర్శించుకోవడానికి పీస్ఫుల్గా ఉంది. చాలా దూరం నుంచి కూడా మరికొంతమంది పర్యాటకులు అయితే కనుక ఈరోజు అరకు మన్యం ప్రాంతానికి వచ్చారు. అదే ఇక్కడ అడ్వెంచర్ ఏదైతే ఉందో ఇక్కడ అడ్వెంచర్ని కూడా ఆస్వాదించారు. అన్నట్టు కూడా అటు తెలుసుకుని ప్రయత్నించారు. సార్ ఎలా అనిపించింది సార్? అంటే అడ్వెంచర్ ఇంత మన్యం ప్రాంతంలో ఇంత మంచి వాతావరణంలో ఇటువంటి అడ్వెంచర్ చాలా బాగుందండి. అరకు అని వ్యాలీకని వచ్చాం, కానీ ఇక్కడ అడ్వెంచర్ పార్క్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్వెంచర్ పార్క్ చూసి జిప్ లైన్, సైక్లింగ్, అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫ్యామిలీ అండ్ పిల్లలకి మంచి అడ్వెంచర్గా కాలక్షేపంగా జరుపుకోవచ్చు. మేడం మీకు ఎలా అనిపించింది మేడం? అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందండి. ఊరికే విశాఖపట్నం తిరుగుదామని చెప్పి వచ్చాము. అలాంటిది అరకు అనుకోకుండా వచ్చాము. అరకులో వస్తున్న దారిలో ఇది కనిపిస్తే అలా జిప్ లైన్ ట్రై చేశాను. బాగుంది, చాలా బాగుందండి. అక్కడ దాకా వెళ్ళి ఆ ప్రెషర్ అంతా చాలా బాగుంది. సార్ మీరు ఎలాగ భావిస్తున్నారు సార్? అంటే అడ్వెంచర్, ఇటువంటి అడ్వెంచర్స్ నిజంగా చాలా చాలా అరుదుగా మనకు అనిపిస్తూ ఉంటాయి సార్. మీరేమనుకుంటున్నారు? బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాను. సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది మంచి క్లైమేట్లో ఇట్స్ రియలీ నైస్. ఇప్పుడు నేను చేయలేదు యాక్టివిటీస్, ఐ స్టిల్ హ్యావ్ టు డూ, బట్ యా గుడ్ వన్. చూసాం కదా, చాలా వరకు కూడా పర్యాటకులందరూ కూడా ఈ అడ్వెంచర్ అయితే కనుక చాలా వరకు చాలా ఆనందంగా కుటుంబ సమేతంగా వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూద్దాం, ఇంకా మరికొంతమంది పర్యాటకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అడ్వెంచర్లో నేను కూడా మీతో పాల్గొంటాను. పిల్లలు నిజంగా దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి పిల్లలు చాలాగా ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఇంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. పాప ఉంది, పాప కూడా మనం చూసే విజువల్స్లో పాపే ఈరోజు ఎగిరికి ఎంతేసింది. హే, వాట్స్ యువర్ నేమ్? హెత్నశ్రీ. ఎలా అనిపించింది ఈ జంపింగ్? చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడైనా ఇటువంటిది ఎక్స్పీరియన్స్ చేసావు ఎప్పుడైనా? నో. నో. ఓకే, ఎలా అనిపించింది? అంటే ఇలా ఉంటే మన ఇంటి దగ్గర కూడా ఉంటే బాగుంటుందని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? విజయనగరం నుంచి అరకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జంపింగ్ ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా. ఒకసారి నేను చూస్తుంటాను, ఒకసారి వెళ్ళి జంప్ చేయి. ఎస్, చూస్తున్నాం. అమ్మాయి ఎంత హ్యాపీగా నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇద్దరు మదర్ అండ్ కిడ్ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇటువంటి అట్మాస్ఫియర్ నిజంగా పర్యాటకులకు అందించాలంటే కనుక ఇటువంటి అడ్వెంచర్ పార్కులు మాత్రం చాలా అవసరమని అనిపిస్తుంది. ఎందుకంటే చూసినా మనం
తల్లి కూతురు ఇద్దరు కూడా చూసినాము అడ్వెంచర్ పార్క్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం. కేవలం ఇది ఒక్కటే కాదు, నిజంగా ఒక టైర్స్ అన్నమాట, పాత టైర్స్ మనం చూపిస్తున్నాము. ఈ టైర్స్ ద్వారా తిన్నంగా పైకి పిల్లలు ఇలా జాగ్రత్తగా పైకి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మరొక రోప్ అక్కడ నుంచి ఏర్పాటు చేయడం మీ విజువల్స్లో చూపిస్తున్నానని చూపించినట్టే నేను చెప్తున్నా కూడా జరుగుతుంది. అయితే ఆ రోప్ ద్వారా పైకి ఎక్కిన తర్వాత బాల్స్ ఏవైతే ఉన్నాయో పైన కూడా చాలా హ్యాపీగా ఒక నెట్ వాతావరణంలో పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా అయితే కనుక ఈ పార్క్ నిజంగా చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉయ్యాల్లో కూడా మనం చూడొచ్చు. చాలా వరకు మనం చిన్నప్పటి నుంచి ఉయ్యాల్లో మనం చూస్తున్నాము. అయితే ఉయ్యాళ్ళు సాధారణంగా ఒక ఇద్దరు ముగ్గురు ఊగేదానికి అయితే కనుక అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఉయ్యాల నిజంగా ఎన్ని వెరైటీ ఉయ్యాలు ఉన్నాయంటే 1 2 3 4 5 వెరైటీ 6 వెరైటీలు ఉన్నటువంటి ఒక ఉయ్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా పిల్లలైతే కనుక చాలా ఆనందంగా చాలా ఒక వేరే వాతావరణంలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పుకోవడం కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. చూసినాం ఉయ్యాల జంపాల అంటూ నిజంగా ఇంత మంచి, అది కూడా రోప్స్ విషయంలో చూస్తే కనుక ఎంత భద్రత పాటించారనే విషయం అయితే కనుక స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఒక రోప్స్ విషయంలో కావచ్చు, లేదంటే ఇతరత్రాలు ఏవైనా సరే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ఎవరికి కూడా ఒక భద్రతా వలయంలో అయితే కనుక ఈ మొత్తం అడ్వెంచర్ పార్క్ ఏర్పాటు చేశారు. రండి, నాకు ఎప్పుడెప్పుడు ఈ అడ్వెంచర్స్ అన్నీ కూడా చూద్దాం అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఒకసారి అడ్వెంచర్స్ అన్నీ కూడా నేను కూడా స్వయంగా ఒకసారి సైక్లింగ్, అదేవిధంగా గాలిలోంచి వచ్చేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా నేను కూడా ఆస్వాదిస్తాను. ఫ్రెండ్స్, వాల్ క్లైంబింగ్ చూస్తున్నాం. ఒకసారి కెమెరామెన్ విజువల్స్లో చూపిస్తున్నాడు. ఒకసారి వాల్ క్లైంబింగ్ అన్నటువంటిది నాకు తెలిసి విశాఖపట్నంలో చాలా తక్కువ, ఎక్కడో ఎగ్జిబిషన్స్లో నేను ఎక్కడ చూశాను తప్ప విశాఖపట్నంలో అయితే కనుక నేను ఎక్కడ చూడలేదు. వాల్ క్లైంబింగ్ ఇంత పెద్ద, సుమారు ఎన్ని అడుగులు ఎత్తండి? 30 ఫీట్ ఎత్తులో ఈరోజు నేనైతే ఎక్కబోతున్నాను మీకోసం. అది చూస్తున్నాం. ఇది నేను పెట్టుకున్నటువంటిది కేవలం నా హెయిర్, ఈ హెల్మెట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే కేవలం వెంట్రుకకి ఒక సంబంధించి కూడా ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. అందరూ గుర్తుపెట్టుకుంటే కమనన్న. దీన్ని ఏమంటామన్నా? సేఫ్టీ బెల్ట్ చూద్దాం. 30 అడుగులు, కేవలం 30 అడుగులు మనం సాధారణంగా అనుకుంటాం. ఓకే, 30 అడుగులు ఎత్తడానికి అమ్మ బాబు ఇంత ఎక్విప్మెంట్. అంటే ఇందులో మొబైల్స్ పర్లేదన్నా? ఓకే, నేను మొబైల్ కూడా కింద పెట్టేశాను. ఎందుకంటే 30 అడుగులు అంటే నాకు కూడా కొంచెం అదిలా అనిపిస్తుంది. ఆ స్టాఫ్ కూడా ఉన్నారు, స్టాఫ్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే 30 అడుగులకి, కేవలం 30 అడుగులకి హెల్మెట్, అంటే కేవలం మన హెయిర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటే నిజంగా వీళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఇంత జాగ్రత్త ఎవరు పాటించరు. చూద్దాం. 30 అడుగులు దీని పేరు పేరంటే వాల్ క్లైంబింగ్ అనేటువంటి దాని మీద అమ్మో ఈరోజు రైడ్ చేయబోతున్నారు మీకోసం. దీని తర్వాత ఇంకో 2 అడ్వాంచర్స్ మీకోసం చేయబోతున్నాను. చూద్దాం అడ్వాంచర్స్ ఏ విధంగా ఉంటాయో. ఫుల్ టైట్ చేశారు. వాల్ క్లైంబింగ్ చేయడానికి అయితే కనుక నేను సంసిద్ధంగా ఉన్నాను, కానీ చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఎంత ఎక్విప్మెంట్, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రోప్ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ రాకూడదు. అదేవిధంగా స్ట్రైట్గా నాకు ఏదైతే ఉందో దీన్ని స్ట్రైట్గా సెంటర్లో ఉండాలని చెప్తున్నారు. కానీ ఇంకా జాగ్రత్తలు మన దగ్గర క్రియేటర్ ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం. సరే, ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మనం ఎక్కేటప్పుడు రైట్ సైడ్ చేయి పట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ పట్టుకోవాలి. ఏమైనా మీరు ఎక్కుతుంటే రోపు మేము అక్కడ టైట్ చేస్తాము. ఇన్ కేసు ఒకవేళ జారి పడిపోయినా కిందికి పడకుండా మేము సపోర్ట్ అక్కడ కాసుకుంటాం. అది మీరు ఎక్కిన తర్వాత కంప్లీట్ అయినట్టు బెల్ ఉంది అక్కడ, అది బెల్ కొడితే కంప్లీట్ అయినట్టు. కంప్లీట్ అయిన తర్వాత బెల్ట్ మీద మీరు కూర్చుంటే మేము దించేస్తాం. దిగేటప్పుడు కాలుతో కానీ చేతితో కానీ పుష్ చేసి బయటకు వస్తే మేము డౌన్ చేస్తాం. ఇవి దగ్గరలో ఉంటే దించుతే, ఎందుకంటే మోకాలు తగిలిస్తాయి, చూసుకోవాలి. ముడుకులు తగలకుండా కూడా అది మేము చూసుకుంటాం. మీరు బ్యాలెన్స్ కాసుకోవాలి. అదే ఎక్కడం మీరు కంప్లీట్ చేయాలి, బాగుంటుంది వాల్ క్లైంబింగ్. ఈ వాల్ క్లైంబింగ్ అంటే మామూలుగా మన సినిమాల్లో ఇట్లా చూస్తుంటాం, కానీ ఈరోజు నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ చూద్దాం ఒకసారి. చూడండి, మీరు కూడా చూడండి.
చెప్పుకోవచ్చు. నేనైతే ఈ వాల్ క్లైంబింగ్ ఎక్కి దిగాను, కానీ నిజంగా నాతో వచ్చినట్టు నా కొలీగ్ కూడా నాతో పాటు స్టార్ట్ చేశారు, కానీ ఆయన నా అంతవరకు పైకి ఎక్కలేదు. కానీ అమ్మో 30 అడుగులు పైకి ఎత్తిన తర్వాత పైనుంచి కిందకి దిగినటువంటి సందర్భం వావ్, నిజంగా వావ్ అనిపించింది. ఇంకా 2 ఉన్నాయి మీ అందరికి చూపించడానికి, ఇంకో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి 2 కూడా చూపిస్తా. బాబోయ్, సుమారు 250 మీటర్ల దూరంలో గాలిలో తేలియాడుతూ వస్తున్నటువంటి ప్రయాణం పేరు జిప్ లైన్. ఆ జిప్ లైన్కి వెళ్తున్నాను, చూస్తున్నాను విజువల్స్. మీకు కొండ శివారు ఉన్నటువంటి ఒక ప్లేస్ నుంచి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రైడ్ చేయబోతున్నాను. ఈ రైడ్ ఎలాగుంటుంది అన్న విషయం అయితే కనుక నాకైతే కొంచెం టెన్షన్గా ఉన్నా సరే, ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉందంటే నిజంగా ఇది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం ఎంత ఆనందంగా ఒక ఫ్యామిలీ ఎలా వస్తున్నారో చూద్దాం. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఇంత మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే ఎంత బాగుందన్న విషయం అయితే కనుక స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది మేడం ఉన్నారు, మేడం ఎలా అనిపించింది మేడం? బాగుందండి, చాలా పిల్లలతోని పేరెంట్స్ కూడా వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నాం. మేడం, ఇటువంటి రైడ్ అరుకెళ్తున్నప్పుడు ఇటువంటి రైడ్ మీరందరూ కూడా అట్మాస్ఫియర్ అంతా చూశారు, ఎందుకంటే మంచి వాతావరణంలో ఇటువంటి రైడ్స్ ఏర్పాటు చేశారు కదా, అడ్వెంచర్స్ ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది, ఇగో జిప్ లైన్ సైక్లింగ్ చేద్దామని వెళ్తున్నాం. ఓకే మేడం, అది చాలా వరకు కూడా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏది కూడా వదలట్లేదు. ప్రతి ఒక్కటి కూడా రేటు గురించి పక్కన పెడితే కనుక చాలా తక్కువ రేట్లో అన్ని టికెట్స్ కూడా అందుబాటులో ఉంచారు. చూద్దాం, నేనైతే భుజాన్ని తగిలించుకుని ఉన్నాను. చూద్దాం, ఒకసారి నేను కూడా రైడ్ చేసి వస్తాను. రైడ్ చేసి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో చెప్తా. నిజంగా అద్భుతం, మహాద్భుతం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇంత 250 మీటర్ల ఎత్తు పైనుంచి కూడా కిందకి ఇంత సేఫ్టీగా ఒక నిజంగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అనిపించింది. నిజంగా మీరందరూ కూడా దీన్ని వండర్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రైడ్ని మాత్రం ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. నిజంగా 250 మీటర్ల పైనుంచి ఇంత సేఫ్టీ ప్రికాషన్స్తో చూస్తున్నాను. నేను ఎక్కడ కూడా ఎటువంటి నాకు నిజంగా చాలా భయం వేసినప్పటికీ కూడా, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయం కానీ ఏమీ లేదు. పైనటువంటి సిబ్బంది కూడా చాలా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మేము పెడుతున్నటువంటి బెల్ట్లు కావచ్చు, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి ఈరోజు మనల్ని కిందకు పంపించారు. నిజంగా అడ్వెంచర్ నిజంగా వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇంకొక రైడ్ ఉంది, ఆ రైడ్ కూడా ఒకసారి ఆస్వాదించిన తర్వాత ఓవరాల్ రివ్యూ మీకు ఇస్తాను. సైకిల్ మామూలుగా రోడ్ల మీద తొక్కే వాళ్ళని మనం చూసాం, కానీ ఈరోజు గాలిలో సైకిల్ తొక్కే వాళ్ళని కూడా మనం ఈరోజు ఈ అడ్వెంచర్ పార్క్లో చూస్తున్నాము. ఎక్కడో చాలా దూర భారం నుంచి వచ్చినటువంటి పర్యాటకులు అయితే కనుక చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం మనం చాలా దూరం నుంచి, సుమారు 300 మీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నటువంటి పర్యాటకులు ఈరోజు మనం చూసాం. మేడం, ఏ విధంగా అనిపించింది మేడం ఈ సైక్లింగ్ మీకు? ఏ విధంగా అనిపించింది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అన్ని చోట్ల లేదు ఇది. యూ కెన్ ట్రై దిస్, ఇట్స్ నైస్. మేడం, ఏమైనా ఇది మీరు ఎక్కడి నుంచి ట్రక్ చేసుకొస్తున్నప్పుడు కానీ ఏమైనా రిస్క్ కానీ లేదంటే ఏమైనా అనిపించింది? అబ్బాయి అసలేం లేదండి, చాలా నీట్గా కట్టారు, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కూడా సైకిల్ మీకు రివర్స్ తిప్పుతారు, అసలు ఏ విధంగానూ ఎక్కడ భయం అనేది కూడా ఉండదు. చాలా ప్రికాషన్స్గా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్తో కట్టింది ఇది. మనం గట్టిగా ఉంటే చాలు, ఇంక దానికన్నా ఏం లేదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సంథింగ్ న్యూ. స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా ఇటువంటి మహిళలు చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా భయపడుతున్నారు, అసలు యాక్చువల్గా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇటువంటి అడ్వాంచర్స్ ఈరోజు మన అరకు మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అడ్వెంచర్స్ పార్క్లో ఉన్నదంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా నేను కూడా ఒక్కసారి సైకిల్ మీద ఒకసారి రైడ్ చేద్దాం అనిపిస్తుంది. చూద్దాం, నేను కూడా రైడ్ చేస్తాను, రైడ్ చేస్తూ మీతో మాట్లాడతాను. చూద్దాం ఏ విధంగా ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుందో. మేడం చెప్పినట్టు నిజంగా ఈ అడ్వెంచర్ ఏ విధంగా ఉంటుందన్న విషయం ఈరోజు నేను స్వయంగా అనుభవించిన తర్వాత మళ్ళీ మీకు ఒక క్లారిటీ ఇస్తాను.
హై సైక్లింగ్ చేయడానికైతే కనుక నేనైతే రెడీగా ఈరోజు హెల్మెట్ అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. సుమారు 250 మీటర్ల పొడవు సైకిల్ తొక్కాలి, అదేవిధంగా మళ్ళీ రిటర్న్ రావాలి. అంటే సుమారు 500 మీటర్లు సైక్లింగ్ ఈరోజు నేను గాలిలో, అంటే సైక్లింగ్ మామూలుగా బీచ్ రోడ్లో లేదంటే ఇతర రోడ్ల మీద కానీ చేసేది వేరు, గాలిలో చేసే రైడ్ కేవలం అరకెళ్ళే రోడ్లో అదేవిధంగా అడ్వెంచర్స్ పార్క్లో ఉంది. చూద్దాం రైడ్ ఏ విధంగా ఉంటుంది. నేనైతే రెడీగా ఉన్నాను రైడింగ్ చేయడానికి. అమ్మ బాబోయ్ నిజంగా నిజంగా ఆ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఎక్కడి నుంచి ఎక్కడ సైకిల్ తొక్కాడో తెలియదు, కానీ ఈ 500 మీటర్ల సైకిల్ తొక్కేటప్పటికి నిజంగా నాకైతే మాత్రం చాలా ఒక పెద్ద అడ్వెంచర్లా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు మన అందుబాటులో అరకు నుంచి సుమారు ఒక 40 కిలోమీటర్లు లేదంటే ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి అడ్వెంచర్ ఉందంటే కనుక నిజంగా నమ్మడానికి కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంత మంచి అట్మాస్ఫియర్, నిజంగా సైక్లింగ్ సుమారు 500 మీటర్లు నిజంగా సైక్లింగ్ చేస్తూ వస్తున్నానంటే, ఈరోజు గాలిలో కూడా నేను సైక్లింగ్ చేస్తున్నానంటే కనుక నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్గా నేనైతే భావిస్తున్నాను. ఎట్టుంది నా ఎక్స్పీరియన్స్? నిజంగా మీరందరూ కూడా ఈ అడ్వెంచర్ పార్క్ని సందర్శించాలనుకుంటే కనుక ఒక్క నిమిషం కూడా మీరు వెయిట్ చేయొద్దు, వెంటనే అరకు బయలుదేరండి. అరకు దారిలో ఉన్నటువంటి ఈ అడ్వెంచర్ పార్క్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించండి. నేను అనుభవించినటువంటి ఈ అద్భుతాన్ని మీరందరూ కూడా చవి చూడండి. కెమెరామ్యాన్ జలతో ప్రసాద్ ఎంపీఎం లైవ్ అరకు నుంచి.